మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావులపై సీటు విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 7 వార్డులో రెండవ రోజు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంచుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెరవేర్చవలసి ఉన్నది, ఎంత బాకీ ఉన్నాయని చెప్పే విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పుకుంటూ తిరగడం జరిగింది. ఇక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చింది ఇంకా ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది కాక 2-3 విషయాల మీద చెప్పదలుచుకున్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమన్నా చేసి కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా దూషించుడు, ఏదో రకంగా ఏదో మాట్లాడుడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని పెట్టింది. మొన్న హరీష్ రావు గారిని పిలిచడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా పిలవడం జరిగింది. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇంతగానో మీరు ఎంక్వైరీ చేసుకొని చేసేది ఏమున్నది? నిజంగానే దాంట్లో తప్పు ఉండేది ఉంటే ఏ తప్పును బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకుండా మేము పిలుస్తాం, మేము విచారిస్తాం తాపుకో నోటీస్ ఇచ్చుడు, ఎన్నికలు పెడదామనుకున్న నోటీస్ ఇచ్చుడు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం నోటీస్ ఇచ్చుడు, టాప్ కోసం సతాయించుడు, ఇదంతా కూడా ప్రభుత్వం మరి నిజంగానే ఏ వైఖరితో చేస్తుందో మాత్రం మాకు అర్థమవుతుంది. కేవలం లక్ష్య సాధింపు చర్యలకు అనిపిస్తుంది తప్ప వేరేలకు అనిపిస్తుంది. ఇది ఏమైనా కానీ ట్యాప్ కోసం పెన్షన్ పెట్టాలని చెప్పి మీకు నిజంగానే మీ కడుపు లోపల, మీ మెదడు లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం ఉన్నది. ఆ భయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తాను మాత్రం మాకు ఖచ్చితంగా మా పార్టీకి, మా ఓనర్కి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు రైతు బంధు అన్నారు, ఏదో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇవ్వలేదు. రైతు బీమా ఏమవుతుందో మాకు తెలియదు. మహిళలకు పెన్షన్ ఇస్తలేరు, గ్యాస్ సిలిండర్ 500 ఇస్తలేరు, మహిళలకు చదువుకుంటే వాళ్ళకి స్కూటర్ ఉన్నారు ఇస్తలేరు, ఎవరికి కూడా ఏమి ఇస్తలేరు. ఆటో వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరం ఇస్తలేరు. ఇట్లా చాలా విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తున్నారు, అది కూడా ఇస్తలేరు. ఇట్లా చాలా విషయాల్లో కూడా వెనుకబడ్డది. కాబట్టి మరి ఆ వెనుకబడ్డది ఎక్కడ బయటపడుతుందో అని భయానికి టాపిక్ సిట్ అని చెప్పి, టాపిక్ విచారణకు అని చెప్పి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసిన తప్ప నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం మీద చెప్పుతూ చేయాలనే ఉద్దేశం కనబడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నది. ఇదే విధంగా కొనసాగుతుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, యావత్ తెలంగాణలో కూడా గెలిచే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే. కాలు కొడితే కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజల్లో కూడా స్పందన అంత బ్రహ్మాండంగా కనబడుతుందని మీరు చేసే కార్యక్రమాలతో కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.